వీళ్ళు ఓయూ విద్యార్థుల లేకపోతే ఓయూలో ఉంటున్నటువంటి ఉగ్రవాదుల సంఘటన జరిగిన 14 రోజుల తర్వాత మేల్కొని ఇప్పుడు వచ్చేసి అల్లు అర్జున్ 25 లక్షలు ఇచ్చినాడు, ₹1 ఇవ్వాలా, ఈ అల్లు అర్జున్ యొక్క ఇది నశించాలి అంటూ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్లతో దాడి చేయడం, ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి పూల కుండీలన్నింటి పగలగొట్టడం. వీరు ఏ తాలిబాన్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో తీవ్రవాదులు ఉగ్రవాదులు కాశ్మీర్ లో రాళ్ల దాడి చేసినట్టు వీళ్ళు వచ్చి దాడి చేయడం. ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడారో వెంటనే ఈ కాంగ్రెస్ నాయకులంతా ఈ ఓయూలో ఉన్నటువంటి వీరి యొక్క సైన్యాన్ని ఓయూలో పెంచుకుంటా ఉంటారు. విద్యార్థుల రూపంలో కొంతమంది సైన్యాన్ని పెంచుకుంటా ఉంటారు. ఎక్కడైనా వీళ్ళు ఉసుకో అంటే వీళ్ళంతా పరిగెత్తుకుంటా మీ కాసుకో అనే కార్యాచరణలో దిగేస్తారు. ఇలాంటి విద్యార్థులని యూనివర్సిటీల నుంచి ముందు తరిమి కొట్టాలి. విద్యార్థి అంటే సామరస్యంగా సమస్యను పరిష్కరించాలి, కానీ ఇట్లా ఉగ్రవాదిలాగా రాళ్ళదాడి చేయడం ఏంటి నీచంగా? ఇలాంటి సంఘటనకి ముందు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ జరిగిన సంఘటనకి అల్లు అర్జున్ మీద జరిగింది.